ట్రీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు జనవరి 20వ తారీఖు సోమవారం. షష్ఠి తిథి ఉదయం 9:58 వరకు ఉంటుంది. తదనంతరం సప్తమి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికి హస్తా నక్షత్రం రాత్రి 8:31 వరకు, తదనంతరం చిత్తా నక్షత్రం అనేది ఉంటాయి. ఇక ఈరోజు విశిష్టతలోకి వచ్చేప్పటికీ సోమవారం హస్తాతో కూడిన సోమవారం కనుక ఈరోజు లక్ష్మీదేవికి మనం క్షీరాన్నం నివేదన చేసిన, లేదా చంద్రగ్రహ శాంతి కోసం మనం ఏదైనా సరే పూజలు చేసుకోవాలన్నా కూడా ఈరోజు చాలా ఉపయుక్తంగా ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇప్పుడు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు అన్ని విధాల ఆనందకరంగా, సంతృప్తికరంగా ముందుకెళ్ళిపోవటం అనేది అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ మేషరాశిలో పుట్టిన ఆడవారికి అయితే కనుక ఈరోజు మరిన్ని మంచి వార్తలు వినడానికి కూడా ఆస్కారం ఎక్కువగానే కనిపిస్తోంది. ఇక శ్వాసకు సంబంధించినవి కానీ, కఫానికి సంబంధించినవి కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అందులో మీదైన శైలితో ముందుకెళ్ళడానికైతే ఉంటుంది. ధార్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకోవడానికి కూడా అవకాశం ఎక్కువగానే కనిపిస్తుంది. కొత్త బంధువులతో కూడటం కానీ, లేదా కొత్త వ్యక్తులను కలుసుకోవటం కానీ ఈరోజు సంప్రాప్తించవచ్చు. ఈరోజు మీకు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా కొంత జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది. నిర్ణయాలు తీసుకోవటంలో ఏవైనా సరే కొంత చికాకులు ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది. మానసికంగా ఎంత జాగ్రత్తగా ఉందాము అనుకున్నప్పటికీ లోపల ఏదో రకమైన భయం వెంటాడుతూ ఉండటం అనేది కూడా అలానే కొనసాగుతూ ఉంటుంది. ఇక షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్ ఇలాంటి వాటికి ఈరోజు అనుకూలకంగా ఉండదు. కొత్తగా మరి సంతానవతులు కావాలి అనుకునే మహిళలకి కొంత ఏదైనా సరే అనుకోకుండా శుభవార్తలు వినే పరిస్థితి కనిపిస్తోంది. ఈరోజు మీరు అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇంట్లోనే ఎక్కువ మనకి ఏదో రకమైన ఆందోళన, ఒక సమస్య వదులుతుంది అనుకునే టైంకి మరొక సమస్య ఉత్పన్నం అవటం, తర్వాత మరి శ్వాసకు సంబంధించినవి కానీ, చర్మానికి సంబంధించినవి కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడం అనేది అయితే కనిపిస్తుంది. ఇతరత్ర చెప్పుకోదగిన సమస్యలు అయితే రావు. వృత్తి ఉద్యోగాల్లో మార్పుల కోసం ప్రయత్నించే వారికి ఆ మార్పులు ఆమోదయోగ్యంగానే ఉండటం అనేది అయితే ఉంటుంది. దూర ప్రాంతాలు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఈరోజు కొద్దిగా గట్టిగా ప్రయత్నించినట్టయితే కార్య సమ్ముఖం అవడం అనేది అయితే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వీరభద్రుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కర్కాటక రాశి వారు ఈరోజు అన్ని విధాలుగా పురోగతి సాధించడం అనేది అయితే ఉంటుంది. ఇక ఇతరులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు మెరుగుపడినప్పటికీ కూడా అంతర్గత శత్రువులు కూడా అలానే పెరిగే పరిస్థితులు అయితే ఈరోజు ఉంటాయి కనుక కొంతవరకు మీరు తటస్థంగా ఎవరితోనే సరే మధ్య మార్గంగా వెళ్ళటం అనేది ఉత్తమం. అంతా మన వాళ్ళే అనుకుని ఏదైనా సరే కొన్ని రహస్యాలు ఎవరికైనా చెప్పుకున్నట్టయితే కనుక ఆ రహస్యాలు 10 మందికి చేరి మిమ్మల్ని కొంత అల్లరిపాలు చేయడానికి రెడీగా కొంతమంది వ్యక్తులు ఉండటం అనేది కూడా మీరు చూస్తారు కనుక ఆ రకంగా కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. తోడబుట్టిన వారిలో ఎవరైనా సరే ఆడవారు ఉంటే కనుక వారి పరంగా ఏదైనా సరే ఈరోజు కొంత శుభవార్తలు వినడానికి ఆస్కారం ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. సింహరాశి వారు అయితే ఈరోజు ఖచ్చితంగా ధన విషయాల్లో జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి ఉంటుంది. కేవలం దూర ప్రాంతాలు వెళ్ళాలి అనుకునే వారికి, తర్వాత ఏదైనా సరే ఇటు పుణ్యక్షేత్రాలు అయినా సరే, వృత్తి ఉద్యోగాల నిర్వహణ రీత్యా అయితేనేమి, అలా ఏదైనా సరే ఇతర ప్రాంతాలకి వెళ్ళాలి అనుకునే వారికి మాత్రం కొంత ఈరోజు అనుకూలిస్తుంది. కానీ ఇతరత్ర ఆర్థిక విషయాల్లో మాత్రం ఈరోజు కొత్త వాటికి పెట్టుబడులు పెట్టకుండా ఉండటం అనేది, డబ్బుతో ముడిపడిన అంశాలు 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం అనేది చాలా చెప్పదగిన సూచన.
ఇక అమ్మగారు అటువైపు బంధువులతో మీరు కలుసుకోవటం కానీ, వారి ద్వారా ఏవైనా సరే కొత్త విషయాలు స్వీకరించడం కానీ తటస్థించవచ్చు. ఈరోజు హ్మ్, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కన్యా రాశి వారికైతే గనక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా మీదైన శైలిలో మనం ఏవైతే కార్యక్రమాలు పూర్తి చేయాలో ఆ కార్యక్రమాలన్నీ కూడా సజావుగా పూర్తి చేయటం అనేదైతే కనిపిస్తుంది. ప్రేమ పెళ్ళిళ్ళ కోసం కానీ, కులాంతర వివాహాల కోసం కానీ ఎవరైనా వేచి ఉంటే గనక వారి ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడానికి ఈరోజైతే గనక ఆస్కారం ఎక్కువగానే కనిపిస్తుంది. ఇక రెండు రకాల ఆలోచనలు తగ్గించుకుని ఒకే రకమైన ఆలోచన మీద గనక మీరు దృష్టి నిలిపినట్టయితే ఈరోజు విజయ అవకాశాలు మరింత ప్రస్ఫుటంగా ఉంటాయి. ఈరోజు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు అధికంగా ధన వ్యయం కనిపిస్తుంది. ఏ రకంగా మనం డబ్బుని పక్కకు పెడదాం అనుకున్నప్పటికీ కూడా, కొంత దాద్దాం అనుకుని చూసినప్పటికీ కూడా అందుకు వీలు కాకుండానే మనకి రకరకాల కోరికలు చుట్టుముట్టుతూ ఉండటం అనేది, వాటి నుంచి ఆ ఆకర్షణ నుంచి మీరు బయటికి రాలేక ఎక్కువ ఖర్చు పెట్టడం అనేది కనిపిస్తుంది. నిజంగా చెప్పాలి అంటే కనుక ఈ ఖర్చులు అనేవి మీకు మీరుగా నియంత్రించుకోకుండా వస్తున్న ఇబ్బందులే తప్ప నిజానికి అవతల వాళ్ళ వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలు అయితే కాదు. ఇక వృత్తి ఉద్యోగాల్లో మీదైన శైలిని అయితే ప్రదర్శించగలుగుతారు. కొత్తగా ఉద్యోగం కావాలి అనుకునే వాళ్ళకి స్థాన మార్పులతో ఉద్యోగం లభించే పరిస్థితి కనిపిస్తుంది. స్వాతి నక్షత్రం వారు కొద్దిగా అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో మార్పులు ఉన్నప్పటికీ కూడా ఆ మార్పులు ఆమోదయోగ్యంగా ఉంటాయి. తర్వాత మీరు ఏదైనా సరే కొత్తగా ఉద్యోగం రావాలి అనుకున్నప్పటికీ కూడా ఈరోజు ఉద్యోగం ఉంటుంది, మంచిది జరుగుతుంది. మీరు ఏదైనా సరే ప్రస్తుతం అర్ధాష్టమ శని అనేది ఉంది కనుక ఆ బద్ధకం కానీ, తెలియని ఏదైనా సరే అనారోగ్య సమస్యలతో మీరు మీ యొక్క కార్యక్రమాలని నిర్వహించడంలో కొంత వెనక ముందు అవుతూ ఉంటారు తప్ప, నిజానికైతే కనుక ఈరోజు మీరు కొద్దిగా బలంగా పూనుకుని ఓపిక తెచ్చుకుని మీరు మీ యొక్క ఏదైతే కోరికలు ఉన్నాయో, మీకు ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటి కోసం పనిచేసినట్టయితే కనుక విజయం పొందే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉండటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు వృత్తి ఉద్యోగాల్లో అనుకోని మార్పులు సంప్రాప్తించవచ్చు. తర్వాత ఏదైనా సరే దూర ప్రాంతాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యమవుతుంది. ఇక ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు మాత్రం కొంతవరకు ఏవైనా సరే చికాకులు ఎదుర్కోవటం కానీ, అనుకోని నిందలకి మీరు బలవటం కానీ ఈరోజు ఉండొచ్చు. కనుక వృత్తి ఉద్యోగ నిర్వహణ విషయాల్లో మాత్రం కొంతవరకు ఎమర్పాటు లేకుండా ఉండటం అనేది చెప్పదగిన సూచన. అమ్మగారి వైపు ఉండే బంధువుల పరంగా ఏవైనా సరే చిన్న చికాకులు కలగచ్చు. ఈరోజు మీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు మంచి చెడు మిశ్రమంగానే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే గత 2-3 రోజులతో పోలిస్తే మాత్రం ఈరోజు కొంతవరకు మీ యొక్క కార్యక్రమాల్లో ముందుకు రాగలగటం అనేది, తర్వాత కొత్తగా పెళ్లి కావాల్సి అనుకున్న వారికి కూడా అదృష్టవశాత్తు ఏదైనా సరే మరి కొంత ముందుకెళ్ళే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. కనుక గత 2-3 రోజులతో పోలిస్తే కొంత బాగున్నప్పటికీ కూడా ప్రతి పనిలోనూ కూడా ఏదో రకమైన కొంత ప్రస్ఫుటంగా, అంటే ఇది ఇవాళే అయిపోతుంది అనే ఒక నమ్మకం లేకుండా కొంత ఊగిసలాటగా ముందుకెళ్ళటం అనేది అయితే కనిపిస్తుంది. కానీ తప్పకుండా మీరు ముందు రోజుల్లో కొంత విజయాన్ని పొందుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు మీకు ఎక్కువగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు ప్రయోజనాన్ని ఇస్తాయి. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు ఆరోగ్య విషయాల్లో అయితేనేమి, తర్వాత వృత్తి ఉద్యోగ నిర్వహణ విషయాల్లో అయితేనేమి తప్పకుండా జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది. వాహనాలు అవి నడిపేప్పుడు కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. బాత్రూముల్లో వాటిల్లో వెళ్ళేప్పుడు కూడా కొంతవరకు జాగ్రత్తగానే ఉండాలి. కనుక జాగ్రత్త అనేది ఈరోజు ప్రతి విషయంలో కూడా ఎంతో కొంత ఆ రకంగా మీరు ముందుకెళ్ళటం అనేది మంచిది.
ఇక ఆర్థిక విషయాల్లో చెప్పుకోదగిన సమస్యలు అయితే రావు. ఈరోజు మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మీన రాశి వారికి అయితే గనక ఈరోజు మరి ప్రేమ పెళ్ళిళ్ళ కోసం కానీ, కులాంతర వివాహాల కోసం కానీ వేచి ఉన్న వాళ్ళైతే గనక మీరు మీ ప్రయత్నాలను గనక బలంగా పెద్దల దగ్గరికి తీసుకెళ్ళినట్టయితే గనక విజయావకాశాలు మెరుగుపడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఇదే రాశిలో జన్మించిన కళాకారులు, ముఖ్యంగా ఆడవారు ఎవరైతే ఉంటారో, ఇటు రాజకీయ రంగంలో ఉన్న మహిళలు కానీ, క్రీడా రంగంలో ఉన్న మహిళలు కానీ, తర్వాత మరి కళారంగంలో ఉన్న మహిళలు కానీ, ఏవైనా సరే కొత్త బహుమతులు కానీ, కొత్త గుర్తింపు గౌరవాలు కానీ పొందేందుకు ఈరోజు తప్పకుండా ఉపయుక్తంగా ఉండటం అనేదైతే కనిపిస్తుంది. శ్వాసకోశకి సంబంధించిన కొంతవరకు ఇబ్బందులు అయితే ఉండొచ్చు, కానీ ఇతరత్ర అందరికీ కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు అయితే ఉంటే ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది.